కాకినాడ జిల్లా పిఠాపురంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సంఘాలు గుడ్ ఫ్రైడే వివిధ చర్చిలో ఘనంగా నిర్వహించారు. పాస్టర్ కిరణ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువ బహిరంగ మార్గాన్ని పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి మతంలోనూ ఒక చిహ్నం ఉంటుందని, అలా యేసుక్రీస్తు శిలువ చిహ్నంతో పూజింపబడుతున్నారని తెలిపారు. అదే చెప్పాను. कर दिया भाई కేవి కిరణ్ ఎంఎస్ఎఫ్ఎస్ ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి గురువును, క్రీస్తునాథుని చే అంతిమగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దైవ ప్రజలారా, నా పేరు ఫాదర్ కేవి కిరణ్, ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి గురువుని. ఈరోజు పిఠాపురం కథోలిక దేవాలయంలో సిలువ మార్గాన్ని, బహిరంగ సిలువ మార్గాన్ని నిర్వహించాం. ప్రతి మతంలో కూడా ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నాన్ని చూసిన వెంటనే ఆ దేవుడు వారికి గుర్తొస్తారు. మరి కథోలిక సంఘంలోను, మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో కూడా సిలువ అనే గుర్తును చూసిన వెంటనే క్రీస్తు ప్రభు మనందరికీ గుర్తు వస్తారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలనాడు బందిపోటి దొంగలకు, దేశ ద్రోహులకు, తిరుగుబాటుదారులకు ఈ సిలువ మరణాన్ని విధించేవారు. ఇది ఒక అవమానకరమైనటువంటి మరణం. క్రీస్తునాథుడు ఈ సిలువ మీద మరణించడంతో ఆ అవమానకరమైనటువంటి సిలువ మరణం ఆరాధించే సిలువుగా మారింది. మనందరికీ రక్షణ తీసుకొచ్చే సిలువుగా మారింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటున్నారు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపమంటున్నాడు. కాబట్టి అదే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఈ బహిరంగ సిలువ మార్గంలో మేమందరం కూడా పాల్గొని, క్రీస్తు అలనాడు ఏ విధంగానైతే శ్రమలను అనుభవిస్తూ కల్వరి కొండ మీద ప్రాణత్యాగం చేశాడో, ఆ శ్రమలలో మనము కూడా కొద్దిగా పంచుకొని, మన వంతు పంచుకొని ఆ క్రీస్తు ప్రసాదించే మహిమలో పాలు పంచుకోవటానికే మేము చేస్తున్నటువంటి పని ఇది. ఈ కార్యక్రమంలో, ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దేవాదేవుడు దండిగా మెండిగా దీవించాలని, అదే విధముగా మీ అందరికీ మా ప్రత్యేక వందన సుమాంజలులు.